వారణాసిలో వచ్చే ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్ల బడ్జెట్. ఆ ఒక్క ఎపిసోడ్లో మహేష్ బాబుని చూస్తే గూస్ బంప్తో ఫ్యాన్స్కి పూనకాలు రావడం పక్క. ఈ ఎపిసోడ్ చాలదా జక్కన్న స్ట్రాటజీ ఏంటో చెప్పడానికి? ఇంతకీ వారణాసిలో ఆ 300 కోట్ల ఎపిసోడ్ ఏంటి? మహేష్ బాబు క్యారెక్టర్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ వారణాసి. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయులు సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీని ప్రముఖ రైటర్ విజేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి అందించగా మాటలను దేవకట్ట అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్ గా మారబోతుంది. ఫ్యాంటసీ, మైథాలజికల్, యాక్షన్, అడ్వెంచర్ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఇప్పటికే ఒక రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లనుంది. అక్కడ మెయిన్ కాస్ట్ పై ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. రామాయణానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఎపిసోడ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు డబుల్ రోల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు రుద్ర అనేటువంటి శక్తివంతమైనటువంటి యోధుడిగా, మరోవైపు రాముడిగాను కనిపించనున్నారు. హీరోయిన్గా ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్లో యాక్ట్ చేస్తుండగా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనేటువంటి విలన్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత విజువల్స్, నేపథ్య సంగీతం అండ్ పాత్రల పరిచయానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ లభించింది. జోనర్ విషయమైన ఇటీవల రాజమౌళి క్లారిటీ ఇస్తూ ఇది పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ కాదని, ఫ్యాంటసీ అండ్ పురాణాల మేళవింపుతో రాబోతున్నటువంటి కథ అని వెల్లడించారు. ఇక లేటెస్ట్గా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వార్త మరింత ఇంట్రెస్ట్ని రేకెత్తిస్తుంది. వారణాసిలో త్రేతాయుగానికి సంబంధించినటువంటి సుమారు 25 నిమిషాల ఎపిసోడ్కు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ అయిందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో రామాయణ బ్యాక్గ్రాఫ్లో దాదాపుగా 25 నిమిషాల వరకు ఉంటుందట. ఆ 25 నిమిషాల షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. అయితే రాజమౌళి ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ని రీసెంట్గానే స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. ఈ 25 నిమిషాల సీన్స్ కోసం విఎఫ్ఎక్స్ వర్క్తో కలిపి దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ కూడా దాదాపు ఖర్చు అయిందని కూడా అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ డబ్బుతో ఒక స్టార్ హీరోతో పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా కూడా రావచ్చు అని అంటున్నారు. ఒక స్టార్ హీరోకి సినిమా మొత్తం అయ్యేటువంటి బడ్జెట్ని రాజమౌళి కేవలం ఒక 25 నిమిషాల ఎపిసోడ్ కోసం ఖర్చు చేయించాడంటే ఆ బ్లాక్ ఏ రేంజ్లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నామని మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్పై నిజంగానే శ్రీరాముడు దివి నుండి దిగి వచ్చాడా అనే రేంజ్లో చేయడమే రాజమౌళి లక్ష్యమట. ఆ బ్లాక్ సరైన రేంజ్లో పేలితే మాత్రం ఈ మూవీ మొదటి వారంలోనే 2000 కోట్ల గ్రాస్ని రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ సత్తా ఈ సినిమాకి ఖచ్చితంగా ఉంది అనే చెప్పొచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ 100 కోట్ల కలెక్షన్స్ని చూస్తున్నటువంటి రోజుల్లో రాజమౌళి బాహుబలి 2 తోటి 1000 కోట్ల గ్రాస్ క్లబ్ని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇప్పుడు 1000 కోట్ల ఇండియన్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ని ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళి అవుతాడో చూడాల్సింది. అయితే ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ మూవీ మొదటి రోజే 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలను రాబడుతుందని అంటున్నారు. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో జనాలు కూడా ఈ సినిమాని చూసేందుకు కదిలితే ఊహకందని కలెక్షన్స్ని కూడా చూడొచ్చు. ఆ పార్ట్ కోసం భారీ సెట్లు నిర్మించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వినియోగిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పౌరాణిక యుద్ధ సీన్స్, భారీ గ్రాఫిక్స్, విజువల్స్ ఈ ఎపిసోడ్కు మెయిన్ అట్రాక్షన్గా నిలనున్నాయని టాక్. ఈ సినిమాను సుమారు 1300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్లు ఖర్చు చేశారన్న వార్త విని అందరూ షాక్కి గురవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో రాబోతున్నటువంటి ఎపిసోడ్తో థియేటర్స్లో ఆడియన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో రాబోతున్నటువంటి వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రిలీజ్కి ముందే ఈ మూవీ ఇండియన్ సినిమాకు మరో మైల్ స్టోన్గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాని సుమారు 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తంగా వారణాసి మూవీ ద్వారా ఇండియన్ సినిమా రేంజ్ ప్రపంచ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయమనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలని కూడా తీస్తున్నారు. బట్ ఆ పాన్ ఇండియా సినిమాల మేజర్ అంటే పెద్ద హీరోల బడ్జెట్ ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ వాళ్ళు కూడా ఒక పాన్ ఇండియా సినిమా తీస్తే అఫ్కోర్స్ మెయిన్ హీరోస్ కూడా అంటే స్టార్ హీరోస్ కూడా 300 కోట్ల బడ్జెట్ అనేది ఆబ్వియస్లీ అవుతుంది. అలాంటిది 300 కోట్ల బడ్జెట్ తోటి కేవలం ఒకే ఒక ఎపిసోడ్ తీస్తున్నాడంటే రాజమౌళి ఈ ఎపిసోడ్ మీద ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. అండ్ ఇక ఈ ఎపిసోడే సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా నిలవబోతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ మీద అంత ఖర్చు పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. ఆ సీన్కి సంబంధించి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో త్రేతాయుగంలో వచ్చేటువంటి ఆ ఎపిసోడ్కి అండ్ రాముడిగా కనిపించేటువంటి మహేష్ బాబుకి డెఫినెట్గా ఆ లుక్స్ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, అవన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో అండ్ ఆ ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్ కనుక థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు జనాలందరూ కూడా అంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాలతో ఊగిపోతారు. ఆ రేంజ్లో ఉంటుంది. దానికి తగ్గ బీజిఎం కావచ్చు, ఆ ఎపిసోడ్ కావచ్చు, బిగ్ స్క్రీన్ మీద మహేష్ బాబు లుక్స్ కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్గా ఆ రేంజ్లో ఉంటాయని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూసే కానీ ఎక్కడ కూడా ఎపిసోడ్కి అంత ఖర్చు అయిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్కడ రాలేదు. కానీ బట్ వాస్తవానికి సినిమా బడ్జెట్ సోషల్ మీడియాలో అంత ఆ నోట ఈ నోట దాదాపు 1300 కోట్ల బడ్జెట్ అని కూడా ఈజీగా అంటున్నారు. ఇందులో యాక్టర్స్ రెమ్యునరేషన్స్, ప్రమోషన్స్ అండ్ దాని తర్వాత మెయిన్ ఇతర సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా కలుపుకొనే ఓవరాల్ బడ్జెటే 1300 కోట్లు. అంటే నిజంగా ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడంలో జక్కన ఎలాంటి వెనకడుగు వేయట్లేదనలో చాలా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఇప్పటికే అంటే సినిమా ప్రమోషన్ అంటే ఎప్పుడైనా రిలీజ్ టైంలో కూడా ఇంటర్వ్యూస్ ఇస్తారు, సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటారు. బట్ కాకపోతే సినిమా రిలీజే దాదాపు ఒక 2 years అలా 1.5 year ఉందనగానే హాలీవుడ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు, అండ్ ప్రియాంక చోప్రా ఉన్నారు, దాని తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు, డైరెక్టర్ రాజమౌళి ఉన్నారు. సో ఇంతమంది కూడా అంటే మేజర్ ఇంత ఎర్లీ స్టేజెస్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం దేనికి అంటే మార్కెట్ కోసం. సో ఇంత పెద్ద బడ్జెట్లో అంటే ప్రతి ఒక్క చిన్న టైప్ని కూడా దాన్ని బిజినెస్ పరంగా యూస్ చేసుకోవడంలో జక్కన తర్వాత ఎవరైనా కూడా అంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా అంటే గతంలో రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కి సంబంధించినటువంటి ఈవెంట్ వీడియో ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎవరైనా కానీ మేజర్గా వేరే డైరెక్టర్స్ కానీ లేకపోతే వేరే మేకర్స్ కానీ సోషల్ మీడియాలో అట్లీస్ట్ యూట్యూబ్లో ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ త్రూ వేరే ఛానల్స్కి పంపుతూ ఉంటారు, దాన్ని ప్రమోట్ చేస్తారు. బట్ కాకపోతే జక్కన్న ఇక్కడ ఆ ఈవెంట్ కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీగానే మార్చారు. ఎలా అంటే ఆ సినిమా ఏదైనా ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ఎక్కడ ఒక చిన్న పిక్ తప్పితే ఎక్కడ కూడా పెద్దగా రిలీజ్ చేయలేదు. ఆ వీడియో పూజా కార్యక్రమాలకు ఫొటోస్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి యాక్షన్స్ ఏది కూడా బయటికి రిలీజ్ చేయలేదు. కానీ ఎక్స్క్లూజివ్గా దీనికి ఒక ప్రముఖ ఓటీటీకి అమ్ముతాను, సో అందుకొని దానికోసం దాంట్లో ప్లే అయితే దానికి బిజినెస్ ఇవ్వాలన్నట్టు ఆ ఈవెంట్ని మొత్తం ఒక ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయడం, దానికి లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. ఆ లైవ్ స్ట్రీమింగ్కి దాదాపు ఒక 40 కోట్ల వరకు కూడా జక్కన్న ఛార్జ్ చేసినట్లు అంటే ఇన్ కేస్ మేకర్స్ 40 crores ఆ రైట్స్ని అమ్మినట్లు కూడా తెలుస్తుంది. సో దీనివల్ల ఆ ఈవెంట్ కూడా డెఫినెట్గా వాళ్ళకు మేజర్గా మార్కెట్ పరంగా ఫైనాన్షియల్ పరంగా హెల్ప్ అయింది. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా జక్కన్నే చేస్తారు. అందుకోసమే బడ్జెట్ ఎంత పెరిగినా అక్కడ అవుట్పుట్ ఎంత బాగా వస్తుందో అక్కడ బిజినెస్ కూడా ఎలా ప్రొడ్యూసర్ సైజ్ నుంచి లాస్ రాకుండా చాలా సేఫ్ జోన్లా ప్రొడ్యూసర్స్ ఉంచుతూ ఉంటారు జక్కన్న అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే లేటెస్ట్గా జరిగినటువంటి గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్. సో ఇందుకోసమనే సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మేజర్గా మహేష్ బాబు 5 క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారట. దాదాపు ఒకటి రుద్ర అనేటువంటి ఒక క్యారెక్టర్, దాని తర్వాత రాముడు, దాంతోపాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇలా ఒక 3 క్యారెక్టర్స్ మొత్తం ఈ 5 క్యారెక్టర్స్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇవి త్రేతాయుగం, దాని తర్వాత పాస్ట్, ప్రజెంట్, సో ఇలా టైం ట్రావెల్కి సంబంధించినటువంటి స్టోరీ కాబట్టే ఈ సినిమా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్. అది కూడా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ సూపర్ స్టార్ లాంటి ఒక యాక్టర్ ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. సో చూడాలి. ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో ప్రతి ఒక్కటి అటు ఆఫ్రికా అడవులు కనిపిస్తున్నాయి, అమ్మవారి టెంపుల్ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి అన్నీ మిక్స్ చేసి తీశాడు. సో జక్కన్న టైం ట్రావెల్లో ఏం తీయబోతున్నాడు అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఇక రాముడిగా కనిపించేటువంటి సీన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.